నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, విష్ణు సహస్రనామం ఇది చదవాలంటే సమయం చూసుకోవాలా, నియమాలు పాటించాలా? ఇది గనక మనం చదవాల్సిన టైంలో చదివితే నిజంగా పట్టిందల్లా బంగారం అవుతుందంటారా? దాని గురించి తెలియజేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. బ్రాహ్మీ ముహూర్తము, గోధూలికా లగ్నము లేదా అసుర సంధ్యా సమయము అని రెండు సమయాలు ఉంటాయండి. ఓకే, ఈ రెండు విశేషమైనటువంటి సమయములు. విష్ణు సహస్రనామాలు చదవడానికి కానీ, ఏ దేవతార్చన చేయడానికి కానీ. అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి అనేటువంటి చెప్తే మీకు ఒక అవగాహన వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి అని అంటే, బ్రహ్మాది దేవతలతో సహా అందరూ కూడా మనకు సూర్యోదయం 5 గంటలకు 5:30 ఉందనుకోండి, గంటన్నర ముందు బయలుదేరతారు అనమాట. అంటే 3:30 నుంచే అందరు దేవతలు తూర్పు ముఖంగా బయలుదేరుతూ ఉంటారు. అలా బయలుదేరుతూ సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని నిద్రలేపి, బ్రహ్మదేవుడితో సహా వెళ్తాడు కాబట్టి నిద్రలేపి ఆ సూర్యుడిని మేల్కొలిపి లెమ్మని చెబుతారు కాబట్టి, సూర్యుడు లేవగానే ఈ దేవతలందరూ అమృతం తాగిన వారు కాబట్టి వారికి కూడా చెమట పడుతుంది బాగా. అప్పుడు వారి చెమటంతా కూడా ఈ గాల్లో కలుస్తుందట. దానివల్ల అది బ్రాహ్మీ ముహూర్తము, అమృత గడియలు అంటారు. అమృతం తాగినటువంటి వారి యొక్క చెమట ఈ గాలిలో కలుస్తుంది కాబట్టి అమృత గడియలు. వీరందరిలో ప్రత్యేకంగా తదాస్తు దేవతలు, అశ్విని దేవతలు కూడా వెళ్తారు కాబట్టి ఆ సమయంలో మీరు ఎవరినన్నా తిట్టినా, ఎవరినన్నా దీవించినా, ఏవైనా చదివినా విశేషమైనటువంటి ప్రతిఫలములు కలుగుతాయి. అందుకని పిల్లలు ఆ టైంలో లేపి తిట్టకండి, లేరా ట్యూషన్కి వెళ్ళాలి బడవా అది ఇదని తిట్టకండి. దానివల్ల తదాస్తు దేవత తదాస్తు అంటే ఇబ్బంది బాగా జరుగుతుంది. ఇలా కాకుండా ఇలా ఇంకోటి మనకి హిందీలోనూ ఉర్దూలోనూ ఒక సామెత ఉంది, సుబోకి హవా లాకోంకి ధవ. పొద్దున్నే లేచి పీల్చేటువంటి గాలి లక్షలు ఖర్చు పెట్టినా దొరకనటువంటి మందుతో సమానం, వైద్యంతో సమానం అని చెప్పి. కాబట్టి పిల్లలను చదువుకోవడం కానీ, విష్ణు సహస్రనామాలను చదవడం కానీ, దేవతారాధన చేయడం కానీ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అనగా 4:30 నుంచి సూర్యోదయం అయినటువంటి అరగంట వరకు కూడా విశేషంగా చదువుకోవడం మంచిది. ఇక్కడ విష్ణు సహస్రనామములు అలా అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్వామివారిని కీర్తిస్తూ స్వామివారి యొక్క నామములన్నీ కూడా చెప్పారు. అందులో విశేషమైనటువంటిది ఏమిటి అని అంటే, దాంట్లో మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి నాడులు కూడా జనరేట్ అవుతాయి. క్షీరోధర్మ ప్రదేశే శుచిమని విరసత్సేకతే మోక్తిగానా, ఇలాంటి మంత్రాలు చూడండి. ఎక్కడ నొక్కి పడుతున్నాము, ఇందాక నేను చెప్పిన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం, ఇవన్నీ నోటితో పలుకుతున్నా. కొన్ని కడుపుతో పలికే ఉంటాయి, కొన్ని గొంతుతో పలికే ఉంటాయి. అలా కొన్ని నాడులన్నీ కూడా జనరేట్ అవుతాయి. అందుకని విష్ణు సహస్రనామం కానీ, రుద్రము కానీ, ఈ రెండు బ్రాహ్మీ ముహూర్తంలో లేదా అసుర సంధ్యా సమయము, గోధూలికా లగ్న సమయంలో చదివితే చాలా మంచిది. అయితే ఇప్పుడు నేను బ్రాహ్మీ ముహూర్తం గురించి చెప్పాను, పిల్లలందరికి సంబంధించి చెప్పాను. గోధూలికా లగ్నం అంటే ఏంటి పంతులు గారు అంటే, గోధూలికా లగ్నం అంటే శ్రీకృష్ణ పరమాత్మ గోవులన్నింటినీ కూడా తోలుకొని వెళ్ళి వాటన్నిటిని తిరిగి మళ్ళీ తీసుకొచ్చేది ఎప్పుడంటే, సూర్యుడు ఇంకా సేపట్లో అస్తమిస్తాడు అన్న సమయంలో వాటన్నిటిని గుంపుగా తీసుకొచ్చేవారట. ఆ సమయం కృష్ణ పరమాత్మకి విశేషమైనటువంటి ఇష్టం. స్వామివారు అందుకనే చాలా మంది ఏమంటారు, స్వామివారు చీరలు ఎత్తుకొని వెళ్ళిపోయారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటే రాళ్ళు వేసేవారు అని అంటారు. కారణం వేరు. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు భార్యాభర్తలు సంగమించకూడదు, ఆడవాళ్ళు వివస్త్రులైపోయి చెరువుల్లో స్నానం ఆచరించకూడదు, విపరీతమైన దిష్టి తగులుతుంది. నా యొక్క గోపాలు ఎవరికైనా ఈ దిష్టి తగులుతుంది అని చెప్పి స్వామివారు ఇంకోసారి ఇలా చేస్తారా, నేను వస్తా మళ్ళీ అని చెప్పి గోధూలికా లగ్న సమయంలో గోవుల యొక్క డెక్కల నుండి లేచినటువంటి దుమ్ము పైకి లేచినటువంటి సమయం, ఆ సమయంలో ఆ దుమ్ము మన శరీరానికి అంటితే ఎంతో విశేషము. ఆ సమయము పరమశివుడికి ఎంత ఇష్టం అంటే,
స్వామివారట గణాలతో సహా మన శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ పాతాళ గంగకు వెళ్ళి విశేషంగా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటారట. ఆ సమయంలో స్వామివారు పూజా కార్యక్రమాలు చేసుకుంటే 1.5-2 గంటల పాటు గణాలన్నీ భూమి మీద సంచరిస్తుంటాయి. అందుకే పెద్దలు ఏమంటారంటే సూర్యాస్తమయ సమయంలో భోజనం చేయరాదు, సూర్యాస్తమయ సమయంలో మీరు ఎటువంటి రాక్షస క్రీడలు చేయరాదు, భార్యాభర్తలు సంగమించరాదు. అలాగే ఇంకేం చేయొచ్చు అని అంటే దేవుడి పూజాది క్రతువులు చేయొచ్చు, స్నానం ఆచరించండి, సంధ్యావందనం చేసుకోండి. సంధ్యావందనం చేసుకోవడంతో పాటు ఏవైనా సరే నివేదన చేయదలుచుకుంటే వాటికి సంబంధించి వండండి. అసుర సంధ్యా సమయం పూర్తయిన తర్వాతకి ఏవైనా మీరు భుజించదలుచుకుంటే ఆ లోపే వండుకోండి, ఆ సమయంలో వండుకోండి. ఇలాంటి విష్ణు సహస్రనామాలు కానీ రుద్రనామక చమకం కానీ చదువుకోండి అని చెప్తారు. అందుకని గోధూలికా లగ్నం అన్న అసుర సంధ్యా, అందుకే అసురులందరూ కూడా భూమి మీద ఒకప్పుడు అసురులు గణాలుగా మారి శివుడితో పాటు తిరుగుతుంటారు కాబట్టి ఆ సమయంలో ఇలాంటి మంచి పనులు చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాలు ఎప్పుడు చదువుకోవాలి? ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో, అలాగే అసుర సంధ్యా సమయంలో మీకు ఇష్టం వచ్చినన్ని సార్లు. ఒక విష్ణు సహస్రనామే కాదండి, రుద్ర నమక చమకాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. మనము కేవలము చదవని పక్షంలో వినడమైనా సరే చేస్తే చాలా శ్రేష్టం. ఇలాంటివి పాటించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. గురుగారు, విశేషమైన ప్రయోజనాలు అయితే అన్నారు, కానీ ప్రత్యేకించి ఏదైనా చేయాలి అంటే నిజంగా దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. నిజంగా ప్రయోజనం కలుగుతుంది అంటే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? మీకు గతంలో మనకి భోపాల్ గ్యాస్ అనేటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ చనిపోయారు, కానీ ఒక కుటుంబం మాత్రం గతించలేదు, వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకు అనంటే వారు ఇదే బ్రాహ్మీ ముహూర్తంలో అసుర సంధ్యా సమయంలో నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు. నిత్యాగ్నిహోత్రము అంటే పంచగవ్యములు ఉంటాయి: గోమయం, గోక్షీరం, గోదది, గో పంచకం, గోవు యొక్క దది అంటే నెయ్యితోని, ఇలా మొత్తం గోవుకు సంబంధించి 5 పదార్థాలు: ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పిడకలు, గోమూత్రం, వీటన్నిటితోని ఆయన హోమం చేసేవారు. ఇలా చేయడం వల్ల వచ్చినటువంటి గాలి వల్ల ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. గాలిలో విపరీతంగా నిండిపోయిన విషం కూడా హరించుకుపోయింది. ఇది చిన్న ఎగ్జాంపుల్. ఇదే గనక మనం కూడా రోజు చేస్తే, అంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ మనం నిత్యము కూడా నిత్యాగ్నిహోత్రం లాంటివి ఎవరైనా చేయొచ్చు. నిత్యాగ్నిహోత్రం వీరు చెయ్యాలి వీరు చేయకూడదు అని ఏమీ లేదండి. కాకపోతే ఎవరైనా గురువుల దగ్గర నుంచి ఉపదేశం తీసుకొని, వారి దగ్గర నుంచి తీసుకున్న మంత్రోపదేశం తీసుకున్న తర్వాతకి విష్ణు సహస్రనామం ఒక పక్క చదివి ఈ నిత్యాగ్నిహోత్రం కూడా సంపుటీకరణ చేసినట్టుగా చేయడం వల్ల ఏముండదు పెద్ద పని. మనకు అగ్ని జ్వలన అనేటువంటిది చేసి, అగ్ని ప్రజ్వలన చేసి 11 మార్లు మాత్రమే ఆజ్యం వేస్తారు, అందులో నెయ్యి వేస్తారు. ఆ 11 సార్లు చదివే మంత్రం అనేటువంటిది ఉపదేశం చేస్తారు. ఇవి విష్ణు సహస్రనామం చదివిన తర్వాత చేస్తే విశేషమైనటువంటి ప్రతిఫలాలు. ఎలా అంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పోవడము. నేను మా అమ్మమ్మ గారికి క్యాన్సర్ వచ్చి ఇంకా 4 రోజుల్లో చనిపోతుంది అన్న సమయంలో ఎవరు నమ్మరు, నేనే లైవ్ ఎగ్జాంపుల్. ప్రతిరోజు ఆవు దగ్గర నుంచి గో పంచకం మూత్రం తీసుకొని వచ్చి బెల్లం వేసి మరగపెట్టి విష్ణు సహస్రనామం ఆమె ప్రతిరోజు విష్ణు సహస్రనామం వింటూ ఉండేది, చదువుతూ ఉండేది. ఇది వడబోసి ఇచ్చాను. 4 రోజుల్లో చనిపోవాల్సిన మనిషి 100 రోజుల పైన బ్రతికుంది. ఇంకా అప్పటికి ఏంటంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాగా డ్యామేజ్ అవడం వల్ల అసలు డాక్టరే నమ్మలేదు. ఎలా కుదిరింది అయ్యా ఇది అని. యశోదాలో ఉంటారు డాక్టర్ గారు, శ్రీనివాసరావు గారు. విషయం చెప్తే అద్భుతం అన్నారు. కాబట్టి నిజంగా జరుగుతాయి ఇలాంటివి. ప్రాక్టికల్గా మనం ఆచరించాలి. అయ్యోలే అలాగే చాలా మంది చెప్పారులే అని అనుకుంటే ముందు మీరు నమ్మాలి, ఆచరించండి, ఖచ్చితంగా జరుగుతాయి. దాంట్లో విశేషమైనటువంటి ప్రతిఫలాలు, ఇలాంటి ప్రతిఫలాలు ఎన్నో జరుగుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యానికి బయటపడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ సమయంలో ప్లెజెంట్ వాతావరణం ఉండి పిల్లలు కూడా బాగా విని 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 ఉంటే విన్నందుకు గాను వాళ్ళు విన్నటువంటి, ఇప్పుడు వినడం అనేటువంటిది చెవికి అలవాటైంది అనుకోండి, అది విష్ణు సహస్రనామం నుంచి ప్రారంభమయ్యి క్లాస్లో చెప్పేటువంటి కాస్టిటా టాంటిటా దాకా కూడా పోయి, అంటే వినడం అనేటువంటిది శరీరం అలవాటు ఇష్టపడుతుంది. మనకి బ్రాహ్మలకి చెవులు కుట్టిస్తారండి. ఎందుకో తెలుసా అండి? బ్రాహ్మలకు చెవులు కుట్టించడం వల్ల ఇది ఎప్పుడు ప్రెషర్ పాయింట్ అనేది నొక్కుకొని ఉంటుంది. ఈ నొక్కుకొని ఉండడం వల్ల విన్నది విన్నట్టుగా గుర్తుంటుంది.
టీచర్లు ఏం చేస్తారంటే చెవు మెలిపెట్టేవాళ్ళు, అవును. అర్థమైందా, ఇంకోసారి చేస్తావు అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రెషర్ పాయింట్ గట్టిగా యాక్టివేట్ అయితే గుర్తుంటుంది అని. ఓకే. ఈ విష్ణు సహస్రనామాలు లాంటివి చేస్తే ఈ చెవు మెలిపెట్టే పని ఉండదు, అది మైండ్లో అంత ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకి ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి కూడా విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చదవాలి నిత్యం, ఇలాంటి మనం పారాయణం చేయాలి అంటే నియమాలు ఏమైనా పాటించాలా? మనం నిత్యం ఎటువంటి పనులు చేసుకుంటున్నాం అవన్నీ చేసుకోవచ్చండి. అయితే మనం స్నానం చేయగానే వచ్చి మనం ఏదైనా సరే కొన్ని దుస్తులు పెట్టుకొని ఇవి పూజ కోసమే వాడతా అని చెప్పేసి పూజకు వాడేసిన తర్వాతకి మీ నిత్య కర్మలన్నీ మీరు చేసుకోవచ్చు. మీరు మాంసాహారం తినేటువంటి కుటుంబంలో పుట్టి ఉన్నారు, మీరు మాంసాహారం తింటున్నారు, వీలైతే మానేయండి. లేదు కొన్ని వారాలు నియమం పెట్టుకోండి, నేను పలానా మంగళవారం తినను, ఆదివారం నాడు తినకూడదు, నిజంగా ఆదివారం నాడు తినకూడదు, 9 లోకాల్లో కూడా ప్రవేశం రానటువంటి తప్పులు చేసినా పోతుంది. అలాంటి తప్పులు చేసినా సరే పోయి విశేషమైన ప్రతిఫలం దక్కుతుంది ఆదివారం నియమ నిష్టలు పాటిస్తే. కాబట్టి ఇలాంటివి పాటిస్తాను అని చెప్పి పెట్టుకొని మీ బ్రహ్మచర్యము పూజకు సంబంధించినంత వరకు, ఆ దుస్తులకు సంబంధించినంత వరకు, దాని తర్వాత మీ నిత్య జీవితం మీది. ఓకే, ఇంకెటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఇంకా నియమాలన్నీ అవసరం లేదు, మనం చదువుతున్నంత సేపు వింటున్నంత సేపు వరకు అయితే ఓకే. థ్యాంక్ యూ అండి, చక్కగా వివరించారు, ధన్యవాదాలు.